బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటికే తెలంగాణలో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ నేటి నుంచి దేశంలోని మరో 5 రాష్ట్రాల్లో అధికారికంగా షురూ కానుంది. ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచే ఎస్ఐఆర్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు లక్ష్యంగా సాగనున్న ఈ ప్రత్యేక డ్రైవ్ జూలై 29వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. జూలై 29తో దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన అనంతరం ఆగస్టు 5న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి వాటన్నిటినీ పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 10న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటికే తెలంగాణలో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ నేటి నుంచి దేశంలోని మరో 5 రాష్ట్రాల్లో అధికారికంగా షురూ కానుంది. ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచే ఎస్ఐఆర్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ఇక అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన వారి పేర్లు తొలగింపే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ జూలై 29వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. జూలై 29తో దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన అనంతరం ఆగస్టు 5న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి వాటన్నిటినీ పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 10న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.